హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని రైతు అయితే అడగడం జరిగింది, అన్న మీ తోట చూపించండి అని చెప్పి కామెంట్ పెట్టారు. సో ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే అధికమైన వర్షాలకు ఉందా పోయిందా అని చెప్పి తెలుసుకోవడానికా, లేదంటే వాళ్ళ తోట మా తోట ఒకటేసారి వేసాము, సో మాది బాగుందా మీది బాగుందా అని చెప్పి తెలుసుకోవడానికో ఏదో అనుకుంటున్నాను నేనైతే. తోట అయితే సెప్టెంబర్ 16 నుంచి నిన్న ఉదయం మాత్రమే ఓన్లీ కూడా ఇక్కడ వర్షం అయితే ఆగింది. సో వాస్తవంగా నేను ఈ 10 రోజులు రాలేదు, రోజు వర్షమే పడుతుంది. అసలు ఎట్లా ఉందో పరిస్థితి అర్థం కాక రాలేదన్నమాట. సో అంత దారుణమైన వర్షాలు అనమాట. వేసిన కాడ నుంచి ఎడతెరుపు లేదు. సో ఎక్కడికక్కడ ఎంత దారుణంగా ఉందో చూపిస్తాను చూడండి. కానీ ఇలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడైతే కొంచెం చెప్పులు అయితే సాగుతున్నాయి అనమాట. సో పైన అయితే ఆరుదల వచ్చింది. ఇదంతా కొంత ఆరుదల భూమి. కొంచెం అవతల వచ్చేసరికి కొంచెం తేమ అధికంగా తగిలిద్ది. అందుకనే ఆరుదల వరకే మేము వేసాము, అవతలది వదిలేసాము అనమాట. ఒక 2 ఎకరాలు సుమారుగా వేసాము. సో ఈ చివరన మొత్తం కూడా ధృవ వేసాము. సో ధృవ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది అంటున్నాడు మా ఫాదరు. సో అటు సైడ్ ఏమో ధీరా వేసాం, ధీరా 2727. సో ఇటు సైడ్ ఏమో ధృవ వేసాము. సో ఈ గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మళ్ళీ నేను రేపు పొద్దున ఏది వేసారా అనేది అర్థం కాదనమాట. సో ఇటు చివరి నుంచి అక్కడ వరకు కూడా ధృవ. సో అటు సైడ్ ధీరా 2727. సో మీకు ఏదైనా చూపిస్తాను ఫ్యూచర్లో, చూడండి. సో ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. సో యాక్చువల్గా సాయిల్ రక్షకు పోద్దామని చెప్పి తీసుకొచ్చాము, బట్ కరెంట్ లేదనమాట. కరెంట్ లేకపోవడం వల్ల పోయలేదు. రేపు పోస్తాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి సో బాగా వర్షం పడింది కదా. సో ఈ వర్షం పడడం వల్ల సో ఈ తేమ మనకి తెలియకపోయినా కానీ వేరు వ్యవస్థ మొత్తం కూడా అడుగున ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది. మనం ఏముందిలే అని చెప్పి అనుకుంటాము. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమవుద్దంటే సో మొక్క అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వేరుకుళ్ళు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒకవేళ లైట్గా వచ్చున్నా కానీ కంట్రోల్ చేయడానికి ఈ సాయిల్ రక్షకు తెచ్చాను. సో కరెంట్ లేకపోవడం వల్ల మేము ఈరోజు పోయలేదు. సో కరెంట్ ఉన్నట్లయితే ఒక 400 లీటర్లు ఒక ఎకరానికి కలిపేసి 400-500 లీటర్లోనూ కలిపేసి సో మొక్కల వేర్లు అమ్మటి తైవాన్ పంపుతో దారిలాగా పోసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాము. లేదంటే ఛార్జింగ్ పంప్ అయినా పర్లేదు. బట్ వాటర్ లేకపోయేసరికి పోయలేదనమాట. ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ మొక్కని త్వరగా రికవరీ చేసి ఆ బ్యాక్టీరియాని చంపడానికి ఈ సాయిల్ రక్షకు బాగుంటుంది అనమాట. వేరు కూడా బాగా పెరిగిద్ది. సో మొక్కకి ముందు జాగ్రత్తగా పోసుకున్నట్లయితే ఈ సాయిల్ రక్షకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ 2 ఎకరాలకు గాను 2 లీటర్లు తేవడం జరిగింది. సో దానికి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రేపు వీడియోలో పెడతాను. సాధారణంగా ఇవన్నీ కూడా వరద పట్టినట్టు పట్టేసి ఇలా అయిపోయినాయి అన్నమాట. మనకి తెలియకుంటే కుళ్ళిపోద్ది సో భూమిలో. సో చూడండి, అధికమైన తేమ ఉంటే ఖచ్చితంగా అయితే కొంత బాగున్న మొక్కలకు కొంచెం దాడి చేసిన వాటికి అయితే కనుక ఏం కాదు. బట్ నేను అందుకే ఇప్పుడు సాయిల్ రక్షకు అయితే పోస్తున్నాను అనమాట.